హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు చూడండి, జూన్ మంత్లో మనము చాలా కాషియస్గా ఉండాలి. మీ అందరికీ ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. ఎలక్షన్స్ రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున అనౌన్స్మెంట్ రాబోతుంది. వచ్చిన తర్వాత మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి, అదొకటే చెప్పగలను. ఎందుకంటే మార్కెట్ వచ్చి చాలా పీక్లో ఉంది కదా, అది పోర్ట్ఫోలియోస్ అన్నీ ట్రిమ్ చేసుకొని చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన డబ్బులు మనమే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి మనకి సేవ్ చేస్తారు అనే మైండ్ సెట్ ఉండకూడదు. కాబట్టి ఇది ఒక ప్రికాషన్గా తీసుకోండి. అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. అది ఇప్పుడు షార్ట్ టర్మ్ కోసం కొన్ని స్టాక్స్ చెప్తాను. తర్వాత కొంతమంది నాకు కాల్ చేస్తున్నారు, సార్ నా పోర్ట్ఫోలియో వచ్చి ఇప్పుడు ఒక 25 lakhs ఉంది సార్. అంటే నేను ఒక 25 lakhs పోర్ట్ఫోలియో ఇప్పుడు ప్రాఫిట్లో వచ్చి అది దాదాపు 50 లక్షలు ఉంది సార్ అని అంటున్నారు. అంటే నేను ఒక్కటే చెప్తాను, అది ఎవరైనా సరే, ఇది వచ్చి ఫస్ట్ పాయింట్, మీరు 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 50 లక్షలు అయినప్పుడు ఫస్ట్ మీ పెట్టుబడిని తీసేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇది నా 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. ఆ 25 లక్షల రూపాయలు పెట్టుబడి ఫస్ట్ మన పెట్టుబడి మనం తీసేసి మనం సేఫ్గా ఉంచుకుంటే ఆ 25 లక్షలు ఉండేయండి, ఏం పర్లేదు. అది ఒక లాంగ్ టర్మ్గా రన్ చేయండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఆ 25 లక్షలే 25 కోట్లతో సమానం. ఎందుకంటే మన లాభం సంపాదించాం అంటే వదిలేసి మన క్యాపిటల్ని తీసేసాం, మళ్ళీ వేరే దాంట్లో పెట్టు, దాన్ని మళ్ళీ ఒక 25 చేయండి. ఇలా మైండ్ సెట్ ఉండాలి. ఇలా ఉంటే స్టాక్ మార్కెట్లో మనం స్టాండర్డ్గా ఉండగలం. అది చాలామంది అడుగుతున్నారు, అందరికీ నేను ఫోన్లో చెప్పలేను, బట్ ఇది ఒక వీడియో రూపంగా అందరికీ మీడియాలో చెప్తే ఇక వాళ్ళకి అది మైండ్లో ఎక్కుతుంది. అది ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, ఇది కూడా ఒక ఎలక్షన్ రిజల్ట్స్ దాకే ఒక 40 days గుర్తుపెట్టుకోండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు చాలామంది అడిగేది ఇన్ఫోసిస్ పరిస్థితి ఏంటి అని. ఇన్ఫోసిస్ పరిస్థితి చెప్తేది వినండి. ఇన్ఫోసిస్ వచ్చి అట్ ప్రజెంట్ ఏ ప్రైస్లో కొనాలి, ఏ ప్రైస్లో కొనకూడదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇన్ఫోసిస్ వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్లో 1495 పైన అయితే కొనండి. చూడండి, ఇప్పుడు 1430 ఆ రేంజ్ ఉంది, కొనకూడదు. 1495 పైనే బై ఓన్లీ అబోవ్ 1495 గుర్తుపెట్టుకోండి. 1495 పైన కొన్నారంటే దీని ఒక టార్గెట్ వచ్చి 1604 ఒక టార్గెట్, 1717 రెండో టార్గెట్. ఇది స్టాప్ లాస్ వచ్చి 1375 రూపాయలు స్టాప్ లాస్. అది సపోజ్ బై అయిందంటే బై ఓన్లీ అబోవ్ 1495 రూపాయలు పైన బై అయిందంటే ఇది పరిస్థితి. సపోజ్ బై అవ్వలేదు, ఎలక్షన్ తర్వాత ఒక కరెక్షన్ వస్తుంది. చాలామందికి అదే ఇన్ఫోసిస్ కరెక్షన్లో ఎక్కడ కొనాలి చూడండి. కరెక్షన్లో ఏ పాయింట్లో మీరు కొనాలి అని చాలా క్లియర్గా చెప్తాను. 10,000 రూపాయలు పెట్టుబడి ఉందనుకోండి, 35% అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను, 10 లక్షలు కాదు 10 కోట్లు కూడా ఉంటుంది అందరి దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర చెప్తున్నాను. ఇప్పుడు బై వచ్చి 1194లో ఒక 35%. చూడండి, ఎలక్షన్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే ఇన్ఫోసిస్ కరెక్ట్ అయిన కొనాల్సిన పాయింట్ వచ్చి 1194 రూపాయల్లో 35%, 1010 రూపాయల్లో ఒక 35%, 715 రూపాయల్లో ఒక 30%. మీరు అడగచ్చు, ఏం సార్ 700 కూడా రావచ్చా? రావచ్చు. కరెక్షన్ మొదలైందంటే ఎక్కడికైనా రావచ్చు, ఏ స్టాక్ అయినా సరే, గుర్తుపెట్టుకోండి. అది ఇన్ఫోసిస్ కూడా చెప్పేశాను. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు
మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. సీట్స్ అన్నీ కంప్లీటెడ్, బుకింగ్ క్లోజ్డ్. నేను ముందే చెప్పాను. ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ ఏదన్నా సీట్స్ ఉన్నాయని. డెఫినెట్గా అలకేట్ చేయలేమండి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్సే. ఇప్పుడు చెన్నైలో నెక్స్ట్ కమింగ్ ఎప్పుడు ఉంటుంది 24వ వర్క్షాప్ అని, వాటి డేట్స్ కూడా అతి త్వరలో మనం అనౌన్స్మెంట్ చేయబోతున్నాము. అది చెన్నై డేట్స్ కోసం వెయిట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు చెన్నై కూడా, సరే ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్ క్లాస్ అని. కాబట్టి యాజ్ సూన్ అస్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాము. అది మరొక స్టాక్ వచ్చి ఇండియా మార్ట్. చూడండి, ఇండియా మార్ట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2768 రూపాయలు ఉంది. చూడండి, 2768 ఉంది. బై చేసుకోండి. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్కి. టార్గెట్ వచ్చి 3015 రూపాయలు మొదటి టార్గెట్, 3315 రూపాయలు రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2390 రూపాయలు స్టాప్ లాస్. అది తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏదైనా ఒక కరెక్షన్ వస్తే, మార్కెట్ ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ తర్వాత ఏదైనా కరెక్షన్ వస్తే ఇండియా మార్ట్ని ఎక్కడెక్కడ కొనాలి చూడండి. ఇండియా మార్ట్ని మూడుగా విభజించాను. 35%, 35%, 30%. ఫస్ట్ 35%ని 1895లో ఒక 30%, 1387లో ఒక 30%, 576 రూపాయల్లో కూడా ఒక 30%. అది ఎందుకంటే మనం పాజిటివ్ మాట్లాడేటప్పుడు నెగిటివ్ కూడా మనం మాట్లాడాలి. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి కైటెక్స్. చూడండి, కైటెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 203 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ 233 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 233 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 285 రూపాయలు, 338 రూపాయలు రెండు టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 176 రూపాయలు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సపోజ్ ఏదైనా కరెక్షన్ వస్తే ఈ స్టాక్ని ఏ ప్రైస్లో కొనచ్చు. 94 రూపాయల్లో 50%, 50 రూపాయల్లో మరొక 50%. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఇంకా మీకు మరి మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన వెబ్సైట్లో ప్రీవియస్గా ఎక్కడెక్కడ మనం వర్క్షాప్స్ అన్నీ కండక్ట్ చేశాము, వాటి డీటెయిల్స్ అక్కడ గ్యాలరీలో వెళ్ళి చూసారంటే క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం.